చర్యాల రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలని చర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధి అందే అశోక్ కోరారు. సిద్దిపేట జిల్లా చర్యాల మండల కేంద్రంలో జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం జేఏసీ అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందని, ప్రజలు పోరాటాలను పట్టించుకుని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ అంశాన్ని నీరుగార్చి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో చర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని నాటి టీపీసీసీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకే రాజకీయ పార్టీల నాయకులు పనిచేయాలన్నారు. జెండాలు పక్కన పెట్టి రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్వరలో గ్రామ మండల కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఈరి భూమయ్య, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, సంకోచు, రజిత, వెన్నెల రాజు, మలేశం ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ అలుపెరుగని పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేర్యాల రెవెన్యూ డివిజన్ విషయంలో పూర్తిగా నీరుగార్చి ఈ ప్రాంతానికి మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. నాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఎన్నికల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. ఈ ప్రాంత బిడ్డగా నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి బలంగా తీసుకెళ్ళి ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష కోరికను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతము ముక్కలు చెక్కలుగా అశాస్త్రీయంగా విడదీయబడి 2 మండలాలు ఉస్నాబాదు, 2 మండలాలు సిద్దిపేట, అసెంబ్లీ జనగామ, ఎంపీ భువనగిరి, జిల్లా సిద్దిపేట, ఇట్లా కుక్కలు చింపిన విస్తార లెక్క చేర్యాల ప్రాంతాన్ని విడదీసి ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వ అవసరాల కోసం, సౌకర్యాల కోసం వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను, ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చాల్సినటువంటి బరువు బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మరియు కొండా సురేఖ గారు, మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ నేతృత్వంలో గ్రామాన కమిటీలు కూడా త్వరలో వేయబోతున్నాం. మండల కమిటీలు పూర్తి స్థాయిలో వేసి మరియు బలమైన ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను క్షేత్రస్థాయిలో కింది స్థాయి ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి దోహదపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ జేఏసీ నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, మేధావులు రాజకీయ పార్టీల జెండాలను పక్కన పెట్టి ఒకటే ఎజెండా రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలుపెరుగని పోరాటాలకు, ఉద్యమాలకు ప్రజలు మద్దతు పలకాలని సందర్భంగా జేఏసీ అధికార ప్రతినిధిగా ప్రజానీకానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. 1962లో మన రాష్ట్రము మద్రాసు నుంచి విడిపోయి మన రాష్ట్రం ఏర్పడ్డది. అప్పుడు కూడా మనకు చేర్యాల్లో అది నల్గొండ జిల్లాలో ఉండే, అలాంటిది వరంగల్ జిల్లాలో అయింది. ఏమైనా ఇక్కడ మన నాయకుల నిర్లక్ష్యం వల్ల ఎప్పుడూ అధికార పార్టీ గెలుస్తుంది, ప్రతిపక్షం గెలుస్తుంది, అధికార పార్టీ ఓడిపోతుంది. ఇప్పటికీ చేర్యాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రజలు నిర్లక్ష్య దొరికినా, అవకాశం దొరికినా కానీ ఎప్పుడు వెనుకబడిపోతుంది. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ ముందు జనగామలో మన చేర్యాల డివిజన్ ఇస్తా అని ప్రకటన చేసిండు. అంతకన్నా ముందు టీఆర్ఎస్ కూడా సిద్దిపేటలో కలుపుకొని 3 ముక్కలు చేసింది. జనగామలో ఎమ్మెల్యే, ఎంపీ భువనగిరి, డివిజన్ హుస్నాబాద్, ఇటు ఇవి గజ్వేల్, ఇవన్నీ చేర్యాలను 3 ముక్కలు చేసింది, 4 ముక్కలు. అలాంటిది సరే, ఏదేమైనా పొద్దున్న ప్రకటన చేసింది. ఎటుపెట్టి మా పోరాట ఫలితమే ఇప్పటికైనా వచ్చేంత వరకు పోరాటం ఆగది. గ్రామ కమిటీలు వేస్తాము పరమేశ్వర అధ్వర్యంలో.
అశోక్ ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వచ్చేంత వరకు పోరాటం చేస్తాము. వచ్చిన ప్రభుత్వం ఇస్తే చాలా సంతోషంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే పురణం ప్రభాకర్ గారి ఎంపీ గారి వీళ్ళందరూ ఇన్ని బాధ్యతతో ఈ తొందరగా మనకు చేర్యాల డివిజన్ ఇస్తే చాలా సంతోషపడతాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ధన్యవాదాలు చెప్తామని కోరుకుంటున్నాం.